కేరళలో స్థానిక సంస్థలకు ఎన్నికలు మొన్న డిసెంబర్ 9, 11 మధ్య 2 దఫాలుగా ఎన్నికలు జరిగినాయి. గత 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ఈ వామపక్ష కూటమికి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ క్లీన్ స్వీప్ చేసినట్టుగా మనము భావించవచ్చు. కేరళలో 6 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటే అందులో 4 యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలుచుకుంది. ఒక మున్సిపల్ కార్పొరేషన్ని ఎన్డీఏ బీజేపీ కూటమి గెలుచుకుంది. ఒకే ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్డీఎఫ్ గెలవడం జరిగింది. అలాగే కేరళలో 86 మున్సిపాలిటీస్ ఉన్నాయి. వాటిలో 55 కాంగ్రెస్ నేతృత్వంలో నుండి యూడీఎఫ్ గెలుచుకుంది. 152 బ్లాక్ మండలాలు ఉన్నాయి. బ్లాక్స్ అంటారు. అందులో 79ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కేరళలో 941 పంచాయతీలు ఉన్నాయి. అందులో 504 పంచాయతీలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలుచుకుంది. పంచాయతీల్లో కానీ, వార్డుల్లో కానీ, లేకపోతే బ్లాక్ లెవెల్లో కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. ఎల్డీఎఫ్కి ఒక ఓటు ఏంటంటే 14 జిల్లాల్లో 7 జిల్లాలను వాళ్ళు కైవసం చేస్తున్నారు. యూడీఎఫ్ మాత్రం 7 జిల్లాలనే కైవసం చేసుకుంది. అదొకటే కొత్త ఈ యొక్క వామపక్ష కూటమికి కొద్ది ఊరటనిచ్చే అంశం. ఎందుకు ఈ యొక్క ఎల్డీఎఫ్ ఈసారి ఘోరంగా ఓడిపోవడం జరిగింది? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 2026లో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దానికి ముందుగా జరిగే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను బట్టి రేపు జరిగే ఎన్నికల్లో 2026లో జరిగే ఎన్నికల్లో వామపక్ష కూటమి ఓడిపోవచ్చని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఈ స్థానిక సంస్థల్లో ఎల్డీఎఫ్ అదే మన వామపక్ష కూటమి ఎందుకు ఓడిపోయిందని చాలామంది విశ్లేషిస్తున్నారు. అందులో ముఖ్యమైనది యాంటీ ఇన్కంబెన్సీ. గత 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉండటం వల్ల అధికార పార్టీ అయినటువంటి ఈ యొక్క వామపక్ష కూటమి మీద కొంత యాంటీగా ఉండొచ్చు, వ్యతిరేకత ప్రజల్లో ఉండి ఉండొచ్చు అన్నటువంటి భావన కూడా ఉంది. రెండవది, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కొంత సోషల్ ఇంజనీరింగ్ బాగా జరిపింది. ఈ యొక్క సెంట్రల్ కేరళ డిస్ట్రిక్ట్స్లో ఈ యొక్క యూడీఎఫ్ ఫ్రంట్ బాగా గెలవడం జరిగింది. అక్కడ క్రిస్టియన్ ఓట్స్ని తన వైపు తిప్పుకోవడం జరిగింది అన్నది కూడా చెప్తున్నారు. తర్వాత ఈ యొక్క వామపక్ష కూటమిలోని ప్రభుత్వము సాఫ్ట్ హిందుత్వం కూడా ప్లే చేసింది. దానివల్ల కూడా దెబ్బతినిందని కొంతమంది చెప్తున్నారు. మెయిన్గా గ్లోబల్ అయ్యప్ప సంగమం ఒకటి జరిగింది సెప్టెంబర్లో. దానివల్ల ఈ యొక్క ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అంటే లెఫ్టిస్ట్ ముస్లిమ్స్, లెఫ్టిస్ట్ క్రిస్టియన్స్ ఎల్డీఎఫ్కి దూరం అయ్యారన్న భావన కూడా చాలామందిలో ఉంది. అలాగే ఈ యొక్క మరొక విశేషం ఏంటంటే మల్లపురం జిల్లా కంప్లీట్గా ముస్లిం డామినేటెడ్ జిల్లా. అక్కడ ఒక్క వార్డు కూడా ఈ యొక్క ఎల్డీఎఫ్ గెలవలేకపోయింది. యూడీఎఫ్ పూర్తిగా క్లీన్ స్వీప్ చేయటం జరిగింది. అలాగే ఈ యొక్క సాఫ్ట్ హిందుత్వం వల్ల కూడా కొన్ని ఓట్లు మాకు పోయినాయని చెప్పడం జరుగుతున్నది. ఇద్దరికి మధ్య 5% ఓట్స్ శాతమే తేడా ఉంది. కొన్ని చోట్ల 2.2 to 3% ఉంది. కాబట్టి ఓట్ల వైజు మాకే ఎక్కువ వచ్చినాయి, మాకే ఎక్కువ తగ్గలేదని చెప్పేసి వామపక్ష కూటమిలో చెప్పడం కూడా జరిగింది. కానీ ఏదైనా ఈసారి ఎల్డీఎఫ్ కూటమి ఓడిపోవటము ఇది ఒక 2026లో జరిగే కేరళలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకి ఒక ముందుగా ఒక సంకేతమైనట్లుగా వార్నింగ్గా మనం భావించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.